14-17 తేదీల్లో జరిగే 2-3 విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నడుమ సమన్వయం పెంచడం ద్వారా మొత్తంగా 5,000కు పైగా పంచాయతీల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీఆర్ఎస్ పార్టీలో బలంగా కనిపిస్తోంది. ఇక 2-3 విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరింత మంచి ఫలితాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ నిజామాబాద్ నుంచి లైవ్లో అందిస్తారు. రవీందర్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన పల్లె ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారని మనం అనుకోవచ్చా? బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఇప్పటివరకు ఎక్కువగా గ్రామ పంచాయతీలో గెలవడం జరిగింది, సర్పంచులుగా ఎన్నుకోవడం జరిగింది. సో ఫర్దర్గా కూడా 2వ విడత 3వ విడతలో కూడా ఇలాంటి రిజల్ట్సే ఉండే అవకాశం ఉందంటారా? గ్రామ ప్రజలు ఏమంటున్నారు? రైట్, ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగా రేపు 2వ విడత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు బాన్స్వాడ డివిజను, అదేవిధంగా ఎల్లారెడ్డి డివిజన్తో పాటు ఇటు నిజామాబాద్ రూరల్కి సంబంధించిన డివిజన్లో దాదాపుగా 15 మండలాల్లో రేపు ఎన్నికల ప్రక్రియకు ఎన్నికలకు సంబంధించిన అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొదటి విడతల్లో ఏర్పడినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుతూ రేపటి ఎన్నికలు పూర్తి స్థాయిలో ఏదైతే ముందుగా నియమించినటువంటి సిబ్బంది ఈపాటికే పోలింగ్ స్టేషన్ చేరుకోవడం. ఇదంతా ఎన్నికలు సంబంధించిన ఈసీ ప్రక్రియ దాదాపుగా ఇవాళతో ముగిసిందని చెప్పొచ్చు. మళ్ళీ 3వ విడత రేపు 17వ తారీఖు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని పాటించినట్లయితే ముఖ్యంగా ప్రధానంగా 3 పార్టీలు రేపు అభ్యర్థులను వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు వ్యక్తికి సంబంధించిన ప్రొఫైల్ మీద, వ్యక్తి గ్లామరైజ్ మీద ఆధారపడి ఉంటాయి. ఈసారి ఒక విశిష్టమైన ఆధారం ఉంది. నార్మల్గా అధికార పార్టీ ఏదుంటే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయడానికి ఆ సంబంధించిన క్యూ కట్టిన సందర్భాలు కనబడతాయి. కానీ ఈసారి విచిత్రమైన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సర్పంచులు మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు గెలవడం దాదాపు బహుశా ఇది కొత్తగా కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ పరంపర మొన్నటి ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో అటు కొన్ని గ్రామాలలో తాడ్వాయి మండలం, కామారెడ్డికి సంబంధించినటువంటి తాడ్వాయి మండలంలో 10 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికార పార్టీ ఒక అడుగు ముందుకేసి ప్రలోభాలకు పెట్టింది. అదేవిధంగా ప్రలోభాలతో ఆగకుండా బెదిరింపులకు కూడా పాల్పడింది. కొన్ని దగ్గర తండాలను బేస్ చేసుకొని గ్రామ పంచాయతీలను తాండాలుగా ఉన్నటువంటి 500, 600 ఉన్న విలేజ్ ను బేస్ చేసుకొని బెదిరించి ఏకగ్రీవమైనాయని ఇవాళ అధికార పార్టీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ ని ప్రజల్లో రుద్దే ప్రయత్నం చేసింది. కానీ మేజర్ గ్రామ పంచాయతీలో ఇవాళ ఫలితాలు విశిష్టంగా ఉన్నాయి. దాదాపుగా 55.5 ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది. అదే 45.5 కాంగ్రెస్ పార్టీకి ఉంది. మిగతా 4% అటు బీజేపీ కానీ ఇతరులు కానీ వీళ్ళపైన ఆధారపడింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా ఓటు శాతం బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా అత్యధికంగా స్థానాలను గెలుచుకున్నది. ఒక విచిత్రమైన పరిస్థితి, ఫలితాలు కూడా తారుమారు, ఊహించని పరిస్థితి ఏర్పడిందని ఇటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అనేక మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నెత్తి నోరు ముట్టుకున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలను బీఆర్ఎస్ వాస్తవానికి పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేసింది తక్కువే. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కానీ వాళ్ళు పెద్దగా ప్రచారం చేయకుండా కానీ ఓన్లీ కేసీఆర్ గ్లామర్ మీదనే వల్ల ఎన్నికలు జరిగాయి. కేసీఆర్ వాస్తవానికి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని, ఓటర్లను విజ్ఞప్తి చేయాలి కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. అయినా ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు కేసీఆర్ మార్కి వల్ల స్పష్టంగా ప్రజల మదిలో, అదేవిధంగా గ్రామ పంచాయతీలో స్పష్టంగా కనపడుతుంది. గ్రామ పల్లె అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి పల్లెను ఒక వైకుంఠ ధామం నుంచి మొదలుకుంటే ఇటు గ్రామ పంచాయతీలు, గ్రామ వార్డు, స్వచ్ఛ భారత్ ను ఆసరగా చేసుకున్నటువంటి అనేక పల్లెల్ని వల్ల ఒక సంపూర్ణంగా అభివృద్ధిని సాధించాయి. ముఖ్యంగా శ్మశానాలకు వెళ్లాలంటే ఇబ్బంది వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ శ్మశానాలకు తేలిక వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అనేక నిధులు కానీ, అనేక అవసరాలు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, మిషన్ భగీరథ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటిని కానీ సదుపాయం కల్పించిన పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతుంది. ఇవాళ గ్రామ పంచాయతీల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. నిధులు లేవు. ముఖ్యంగా రావాల్సినటువంటి
బకాయిలు వేలే సర్పంచులకు సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నో అమౌంట్ను మళ్లించడం జరిగింది. ఇవాళ ఓవరాల్ గా చూస్తే ప్రజలతో పాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది వేతనాలు కూడా ఇప్పటికీ చెల్లించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ గ్రామ పంచాయతీ వ్యవస్థ అత్యంత అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి రోడ్డు సడక్ ని ఇవాళ హరితారం పచ్చని తోరణలా కనబడే పరిస్థితి, వాటికి కనీసం నీళ్లు పోసే పరిస్థితులు ఇవాళ హరితారం చెట్లను ఎక్కడికక్కడ కొట్టేస్తున్న ప్రభుత్వం వర్షం నుంచి కనీసం దాన్ని పనిష్మెంట్ లేదు. గతంలో ఎవరైనా హరితారం చెట్టును ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ప్రజలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా అనేక కల్లబొల్లి మాటలు చెప్పినటువంటి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవల్ల ఆ హామీలను పూర్తి స్థాయిలో తుంగలకు తొక్కడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి. ముఖ్యంగా మహిళలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించినటువంటి పంటల విషయానికి వస్తే మొన్నటి వరకు ఎరువులు విత్తనాల కొరతతో పాటు పంటలకు సంబంధించినటువంటి అనేక కొరువిలు పెట్టి వల్ల బోనస్ ఇస్తామని తప్పించుకున్నారు. బోనస్ ఇవ్వడంతో పాటు మహిళలకు అనేక వసతులు కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా తులం బంగారం కానీ అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సకాలంలో రావడం లేదు, పడడం లేదు. అంతే ఇదంతా ఓవరాల్ గా ప్రజల నాడిని పసిగట్టినటువంటి గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇవాళ క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఈ విషయాలన్నీ వల్ల ప్రజలు మనసులో ఉన్నాయి కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వమే వీటన్నిటికీ శిరాధార్యమని భావించినటువంటి పల్లెల్లి వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎత్తుకుంటున్నారు. రవీందర్, మీరు అన్నట్టుగానే తొలి విడతలో అంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు స్పష్టంగా గులాబీ జెండాకి పట్టం కడుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులే గెలుస్తున్నారు. సో ఇది తట్టుకోలేని అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇటు డబ్బుతో కావచ్చు, మద్యంతో కావచ్చు, ఇంకో విధంగా అన్ని రకాల ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల జనాల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారా? రేపు సెకండ్ విడత కావచ్చు, 3వ విడతలో కావచ్చు, ఫలితాలు ఎలా ఉంటాయంటారు? మీరు అన్నట్టుగా దాదాపు అధికారం ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహమైతే అధికార పార్టీలో స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొన్న ఫస్ట్ ఫేజ్ లో ఇటు బోధన్ ఎడపల్లి మండలం జాడి జమల్పూర్ అనే గ్రామంలో జ్యోతి అనే ఓ బీఆర్ఎస్ బలపరిచినటువంటి మహిళ దాదాపుగా 48 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఇటు కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఆమె గెలుపు కాదన్నట్టుగా వైలేషన్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 3 సార్లు కౌంటింగ్ చేయడం జరిగింది. 3 సార్లు మొదటగా 42 ఓట్లు వస్తే ఆ తర్వాత 68 ఓట్లు పెరిగాయి. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే అధికారం ఉంది కాబట్టి ప్రజల తీర్పును కూడా మనము దొంగ ఓట్లు వేసుకొని ఏమార్చచ్చు, అధికారుల అండదండలు తీసుకొని ఏమైనా చేయొచ్చు అనే ఒక దృక్పథం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక బ్లాక్మెయిల్ పాల్పడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. రేపు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీ రేషన్ కార్డు కట్ చేస్తాం, మీకు ఇందిరమ్మ ఇల్లు రాదు, అనేక ప్రలోభాలు. ఒకటి కాదు, డాక్రా మహిళలతో పోలీసులతో బెదిరించిన సందర్భాలు ఇంకా కొనసాగుతున్నాయి. అవసరమైతే మద్యము, డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ కొనసాగుతుంది. అయినా ఇవాళ ప్రజలు వాటన్నిటిని తీసుకుంటున్నారు. ప్రజలు ఇవాళ కేసీఆర్ బలపరిచిన వ్యక్తులకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. ఆ సంబంధించినటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తాండాలు 500-600 ఓట్లు ఉంటాయి కాబట్టి తాండాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండొచ్చు కాకపోతే తాండాలను గ్రామ పంచాయతీలు మార్చిన చరిత్ర కేసీఆర్ కు ఉంది. ఇవాళ తాండాలు కూడా కేసీఆర్ ఎత్తుకుంటున్నాయి. కేసీఆర్ బలపరిచిన వ్యక్తులకు ఓటేస్తున్నారు. తాండాలో దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 200 పైచిలకు గ్రామాలలో కూడా ఇవాళ కేసీఆర్ మార్కు కనబడుతుంది. కేసీఆర్ వేసిన రోడ్లు కనబడుతున్నాయి, కేసీఆర్ పెట్టిన చెట్లు కనబడుతున్నాయి. అదేవిధంగా శ్మశాన వాటికలు మొదలుకుంటే ఇక్కడ డంపింగ్ యార్డులు, ఒకటి కాదు ట్రాక్టర్ అనే అనేక సదుపాయాలు వల్ల ఒక ఆత్మ గౌరవ ప్రతీకలుగా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. సర్పంచులు తలెత్తుకునే తిరిగే పరిస్థితిని కూడా కేసీఆర్ తీసుకొచ్చిందనే విషయాన్ని ఇదంతా చరిత్ర చెప్తున్న సత్యం. కానీ వల్ల పరిస్థితి తారుమారు చేసే పరిస్థితి కొనసాగిన కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, ప్రజల నాడిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ అనే వ్యక్తిపైనే నమ్మకం ఉంది అనే ఆలోచన స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు బ్లాక్ మెయిల్ పాల్పడుతున్న మేజర్ గ్రామ పంచాయతీలు ఇవాళ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా 55.5 ఓటింగ్ శాతం
శాతం పెరిగిందంటే మామూలు విషయం కాదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక చరిత్రగా ప్రసిద్ధికెక్కింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్న వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతున్నారు. రేపటి భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ, రేపు క్యాడర్ని సమాయత్తం చేయాల్సిన ఉన్నటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి మేమంతా కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలుస్తామంటున్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని చిత్ర విచిత్రాలు వేషాలు వేసినా ఇవాళ ఆ పూటకు సైలెంట్ ఉన్నటువంటి ఓటరు ఖచ్చితంగా తన హక్కును ఏదైతే న్యాయం చేస్తుంది అనుకున్నారో, ఏదైతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో వాళ్ళకే బలపరుస్తున్నారు సంపూర్ణంగా. రేపటి రెండో విడత ఫలితాలు కూడా సేమ్ రిపీట్ కాబోతుంది. ఈపాటికి క్షేత్రస్థాయిలో ఓటర్ ఒకటే డిసైడ్ అయ్యాడు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత అనేక హామీలు ఇస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి రాలేదు, షాదీ ముబారక్ రాలేదు, ఇందిరమ్మ ఇల్లు అక్కడక్కడ మంజూరు చేసిన కేవలం సంబంధించిన పార్టీ నాయకులకు కార్యకర్తలు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు పాల్పడుతున్నారు అనే నానుడి ఉంది. ఇప్పటికే పరిస్థితి అంతా చేదాటిపోతుందనే ప్రమాదంలో ఎట్లాగొట్లాగా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నాయకులు ఎవరైతే కార్పొరేషన్ సంబంధించిన వేశారు, ప్రజల్లో తిరగడానికి భయపడుతున్న రేపటి గట్టెక్కాలనే ఆలోచనతో ఇవాళ ప్రజలకు పోతున్నారు. అయినా పరిస్థితి రేపు మొదటి దశ ఎన్నికలు ఎలా జరిగాయో అంతకు రెట్టింపు ఉత్సాహాలతో రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా తొలి విడతలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఎక్కువగా గెలుపొందడం జరిగింది. అలాగే రెండో విడత, మూడో విడతలో కూడా అలాంటి రిజల్ట్సే వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.